అందరికీ నమస్కారం. నా పేరు శరత్. నా ఫోన్ నెంబర్ 9573797095. క్యారెక్టర్ని అసాసినేట్ చేయకుండా మాట్లాడతాను అన్న నా మాటకి కట్టుబడి, నా సబ్స్క్రైబర్స్ కిందకి ఇచ్చిన నా మాటకు కట్టుబడి ఇప్పటికీ గౌరవప్రదంగానే మాట్లాడతాను. మీమాంసా శివకుమార్ గారు ఎంత దిగజార్చి మాట్లాడినా నేను మటుకు గౌరవప్రదంగానే మాట్లాడతాను అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శివకుమార్ గారు, మొదట మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మీరు వీడియోలో సభాముఖంగా అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ₹1 కూడా ఉంచుకోకుండా ఇచ్చేస్తాను అని సబ్స్క్రైబర్స్కి, మీ ఫాలోవర్స్కి మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చారు. ఆ మాట మీరు నిలబెట్టుకుంటున్నారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే నేను మిమ్మల్ని డీఫేమ్ చేస్తున్నాను అనే విధంగా మీరు ఒక వీడియో పోస్ట్ చేశారు. నాకే గనక మిమ్మల్ని డీఫేమ్ చేసే ఉద్దేశం ఉంటే మీకు యూట్యూబ్ ఛానల్ 2020-2021లో మొదలైంది. నా యూట్యూబ్ ఛానల్ మీకు యూట్యూబ్ అంటే ఏంటో తెలియని రోజుల్లో 2011లోనే మొదలైంది. మిమ్మల్ని డీఫేమ్ చేసే ఉద్దేశం ఉంటే గత 4 సంవత్సరాలుగా అనేక వీడియోల్లో మిమ్మల్ని డీఫేమ్ చేస్తూ వచ్చేవాడిని. కానీ నేను ఎప్పుడూ ఆ పని చేయలేదు. మీరు జైలుకు వెళ్ళక ముందు కూడా అనేక సార్లు మిమ్మల్ని మీ క్షేమం కోరి, మీరు బాగుండాలని, అందరూ బాగుండాలని, నేను ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, మీరు సమస్యల నుంచి బయటపడండి అని మిమ్మల్ని అనేక సార్లు హెచ్చరించడం జరిగింది. ఆ హెచ్చరికల తాలూకా వాట్సాప్ చాట్స్, నేను మీకు పంపించిన మెసేజ్లు, మీరు నాకు పంపించిన మెసేజ్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. కానీ మీరు అప్పటికీ లెక్క చేయలేదు. నేను డీఫేమ్ చేసే ఉద్దేశం ఉంటే అప్పుడే మిమ్మల్ని డీఫేమ్ చేసేవాడిని. తర్వాత మీరు జైలుకి వెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా మీకు వ్యతిరేకంగా వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకంటే మిమ్మల్ని డీఫేమ్ చేసే ఉద్దేశం నాకు లేదు. కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మోసాన్ని, అదే అబద్ధాలని మీరు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే నేను ఆ ప్రయత్నాన్ని, మీ యొక్క అబద్ధాన్ని, మోసాన్ని ఎత్తి చూపకపోతే మిగతా అమాయకులు కూడా బలవుతారు అనే ఉద్దేశంతో నేను మీ బారి నుంచి వాళ్ళని రక్షించడానికి ముందుకు రావడం జరిగింది. శివకుమార్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నా పర్పస్ మిమ్మల్ని డీఫేమ్ చేయడం కాదు, మీ బారి నుంచి అమాయకులను రక్షించడం. ఇంకోటి, డీఫేమ్ విషయంలో మీకు క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకొకటి, శివకుమార్ గారు, నేను మీకు ట్రైనింగ్ క్లాస్కి కట్టిన డబ్బులకి 10 రెట్లు డబ్బులు నాకు తిరిగి ఇవ్వగలిగే కెపాసిటీ మీకు ఉంది అని చెప్పి మీరు అన్నారు. మీరిచ్చే డబ్బుల కోసం నేను ఆశించట్లేదు. మీరు అదే 10 రెట్ల డబ్బులు నాకు ఇచ్చే బదులు మిమ్మల్ని నమ్ముకుని మీ ట్రైనింగ్కి వచ్చి తర్వాత డిప్రెషన్కి లోనయ్యి గుండెపోటుతో మరణించాడు చూడండి, ఆ ఫ్యామిలీకి ఇవ్వండి. అప్పుడు మిమ్మల్ని నేను మనిషిగా అంగీకరిస్తాను. అబద్ధాలు చెబుతూ, మోసాలు చేస్తూ బతికే మీకు దమ్ముందన్నట్ట, నిజాయితీగా బతుకుతూ అబద్ధం చెప్పకుండా, మోసం చేయకుండా, ఎవరికి అపకారం చేయకుండా, హాని చేయకుండా బతికే నాకు దమ్ముందన్నట్ట. అది మీరే నిర్ణయించుకోండి. మీరు ట్రైనింగ్ క్లాస్లో కూర్చోబెట్టి ఎన్ని అబద్ధాలు చెప్పారో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీకే తెలుస్తుంది.